ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఊహించిన దానికంటే రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతుందన్న బాబు దావోస్ పర్యటన పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న ఆయన కొంతమేర ఖర్చులు తగ్గించుకుని పాలన సాగిస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న బాబు ప్రత్యేక హోదాపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. మన కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మళ్ళీ అంతర్జాతీయంగా ఒక గుర్తింపు కానీ ఒక బ్రాండింగ్ చేసి తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇందులో చాలామంది ఇండస్ట్రీస్ని కలిసాం, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని వీళ్ళందరూ కలిశాను. అయితే అందరూ కూడా ఇంత మునుపు నాకు కానీ తెలుగుదేశం పార్టీకి ఉండే క్రెడిబిలిటీ వల్ల మళ్ళీ వాళ్ళందరూ కూడా కొంత ఉత్సాహం చూపించారు. వాల్మార్ట్ అయితే మొత్తం ప్రపంచంలోనే ఒక రీటైల్ జైంట్ ఇది. 5 విషయాల్లో కలిసి పనిచేస్తాను ఒక అవగాహనకు వచ్చారు. ఇన్ఫోసిస్ CEO విశాల్ సిక్కాను గెలిచాం. ఆయనైతే మొత్తం ఈ గవర్నెన్స్ హెల్ప్ చేయడమే కాకుండా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతిలో కానీ వాళ్ళు యూనిట్ పెట్టమన్నాను. ఏదైతే ఇన్ఫోసిస్ సెంటర్ ఒకటి పెట్టమన్నాం, దానికి కూడా సుముఖత చూపించారు. అదే మరి విప్రో ప్రేమ్జీ వాళ్ళ CEO వాళ్ళందరూ వచ్చి కలిశారు. వాళ్ళతో కూడా మొత్తం డిస్కస్ చేసి ఈ గవర్నెన్స్లో జాయింట్ వెంచర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో విప్రో ఇద్దరం కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి దీన్ని రేపు రాబోయే రోజుల్లో దేశంలో అదర్ గవర్నమెంట్స్ కూడా జాబ్ వర్క్ చేసేట్టుగా మన కన్సల్టెన్సీగా చేసేట్టుగా ఒక కార్యక్రమం ఆలోచించాం. దానికి కూడా మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ పిలిచాం. టెండర్లో వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. పెప్సికో మొత్తం కార్బన్ కాకుండా నేచురల్ ఫుడ్తో డ్రింక్స్కి వెళ్తున్నారు. వారు కూడా ఇండియాలో ఉండే వారి హెడ్కి చెప్పి మొత్తం మేము టేకప్ చేస్తాం, మేము పూర్తిగా సహకరిస్తామని ఆవిడ హామీ ఇచ్చింది. నెక్స్ట్ మార్చిలో వస్తూ ఉంది. వచ్చినప్పటికీ ఇంకొక అవగాహనకు వచ్చి ముందుకు పోతాం. ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ కూడా ఒక పాజిటివ్ హైప్లో ఉన్నారు, అంటే ఎనర్జీలో ఉన్నారు. మేము చేయగలుగుతామనే ఫీలింగ్లు వీళ్ళున్నారు. మన దగ్గరుండే పోర్ట్స్ కానీ అదే మరికి మనకుండే అవకాశాలు కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. చాలా వరకు ఇన్వెస్టర్స్ ఆర్ టోటలీ కన్విన్స్డ్. నా దీన్ని బేస్ చేసుకొని ఇంకా మనం దీన్ని మార్కెట్ చేసుకోవాలి, ఈ పొటెన్షియల్ని మనం హార్నెస్ చేయాలి, చేస్తామనే నమ్మకం నాకుంది. వీఆర్ వర్కింగ్ విత్ సెంటర్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే బైఫర్కేషన్ అప్పుడైతే చెప్పారో అవన్నీ కూడా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఇప్పటికే 4-5 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళాను, అందరితో నెగోషియేట్ చేశాను, మాట్లాడాను. నిన్న కూడా దావోస్ కొంచెం అరుణ్ జైట్లీ గారితో మళ్ళీ కూడా నేను మాట్లాడాను. వీరిని నేను తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికి వాళ్ళకి ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇంకా కొన్ని మనకు పోలవరం ప్రాజెక్టు ఇలాంటివి క్లియర్ అయినాయి. ఇంకా కొన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల కూడా కొంతమంది ఇన్వెస్టర్స్లో ఏంటంటే అది వస్తే బెనిఫిట్ వస్తుంది కదా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇలాంటివి వచ్చేప్పుడు అవి కానీ క్లియర్ చేసి కొంచెం ఫాస్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. అవే కాకుండా ఇంకొక 4-5 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను మొన్న ఢిల్లీ కూడా చెప్పాను. అది కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకొని అవి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్.